నమస్తే స్వామి. ఓం హరి ఓం హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో మనం ఉన్నాం. అందులో 7వ శ్లోకం కూడా అయింది. 8వ శ్లోకంలోకి వెళ్తున్నాం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఈ శ్లోకంలోకి మయ్యేవ మన ఆధత్స్వ, నీ మనస్సును నాయందు ఉంచుము. మయి బుద్ధిం నివేశయ, బుద్ధిని కూడా నాయందు ఉంచుము. ఎప్పుడైతే మనస్సు బుద్ధి రెండు వచ్చేసినాయో నివసిష్యసి, నువ్వు నాయందే నివసిస్తూ ఉంటావు. అప్పుడేమవుతుందంటే, అప్పుడు నేనేం చేస్తానంటే అత ఊర్ధ్వం న సంశయ, వాళ్ళని నేను ఊర్ధ్వం పైకి నేను పంపిస్తాను. పైకి పంపిస్తానంటే ఏంటి? ఉన్నతమైన స్థితిలో. ఈశ్వరుడి కంటే ఉన్నతమైన స్థాయి ఏది? మరి పంపిస్తానంటున్నాడుగా. అంటే ఈ అజ్ఞానాన్ని తొలగించి ఉన్న జ్ఞానాన్ని ప్రకాశింపజేసే స్థితి, అంతే కదా? స్వరూప స్థితి. అది ఇప్పుడు ఇక్కడ సగుణ బ్రహ్మను ఆశ్రయించి ఉన్నాడుగా. సగుణ బ్రహ్మను ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సగుణ బ్రహ్మస్థితిలో తను ఉన్నాడు. మయ్యేవ మన ఆధత్స్వ, మనస్సుని నా యందు నిలుపుట. మై బుద్ధిం నివేశయ, బుద్ధిని కూడా నా యందు ప్రవేశపెట్టుము. అప్పుడు నివసిష్యసి మయ్యేవ, అప్పుడు నువ్వు నాలోనే నివసిస్తావు. అత ఊర్ధ్వం న సంశయ, అప్పుడు నేను నిన్ను పైకి పంపిస్తాను. సరే, ఓకే. ఇప్పుడు మీరు ఏకాగ్రత గురించి చెప్పుకొని ఉండేది విన్నారా? ఏకాగ్రత విన్నాం స్వామి. చామంతి పువ్వు చూసినప్పుడు చామంతి పువ్వే కనబడుతుంది, దాంతో ఉండే రేకులు అందే అన్నీ పోతే లాస్ట్ లో ఏదో ఒకటి ఉంది.
అది మనం అక్కడ ఫిక్స్ అక్కడికి చేరుతాం. అంటే ఏంటంటే ఏకాగ్రత అంటే ముందు తెలుసుకోవాలి. ఏకాగ్రత అంటే తెలిస్తే నేను ఇప్పుడు ఈ శ్లోకానికి వెళితే ఏమన్నా అర్థమవుతుంది. నేను అందుకనే మెసేజ్ కూడా పెట్టి ఉన్నాను. సరే, నా వంతు కర్తవ్యం అయితే నేను చేశాను. మిగతా వాళ్ళది వాళ్ళు మీ యొక్క ఇది మీది. సరే, ఇప్పుడేంటంటే ఎవరైతే మనస్సు నా యందు నిలిపారు అంటే మనస్సు ఏమైపోయింది? మనస్సు నా మీద పెట్టేశాడు. అంటే భోక్త ఏమయ్యాడు? భోక్త తనయ్యాడా ఇప్పుడు ఈశ్వరుడు అయ్యాడా? అంటే భోక్త ఈశ్వరునికి అప్పగించేశాడు. నేను భోక్తను కాదు, నేను భోక్తను కాదు, నువ్వే భోక్తవు. ఇచ్చేది నువ్వే, తీసుకునేది నువ్వే, ఏమి జరిగినా అంతా నీదే అనేసి అంతా ఈశ్వరునికి సమర్పించేసి తను ఏమన్నా చేసేది ఏమన్నా ఉంటే అది కూడా నా నుంచి నువ్వే చేపిస్తున్నావు. ఈ శరీరం నుంచి ఏం జరుగుతూ ఉన్నా, ఈ మనస్సు నుంచి ఏం జరుగుతూ ఉన్నా, ఈ ఇంద్రియాల నుంచి ఏం జరుగుతూ ఉన్నా ఇదంతా కూడా నువ్వే చేపిస్తున్నావు. ఇది భగవద్ రామానుజుల వారి యొక్క శరణాగతి అనేటువంటి స్థాయిలో వారు చెప్పినటువంటిది ఇది. అంటే నేను ఏమి చేసినా నా ప్రమేయం ఏమీ లేదు. నేనేం చేసినా అంటే నేను అన్నీ చేసి ఇప్పుడుండే వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే అన్నీ తను చేస్తాడు, భగవంతుని పైన వేస్తాడు. అంతా ఈశ్వరుడు చేపిస్తున్నాడు అంటాడు, చేసేది వీడు చేస్తాడు. మనస్ వికారము చెందుతూ ఉన్నదా లేదా? మనస్సు వికారం చెందుతూ ఉంది ఇతనికి. మనస్సు ఇతనికి వికారం చెందుతూ ఉంటే ఈశ్వరుడు చేపిస్తాడంటాడేంటి? ఈశ్వరుడు చేపిస్తే వికారం చెందాల్సింది ఎవరు? ఈశ్వరుడు వికారం చెందుతాడు. నాకేం పని? చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి సున్నం కొట్టేదానికి 4 మనుషుల్ని పిలిచారు. సున్నం కొట్టడానికి ఇంటికి వేస్తారు కదా, కలర్ పెయింట్ వేసేదానికి వచ్చారు. వాళ్ళు పెయింట్ వేస్తున్నారు, ఇంటి లోపలంతా వేసేసారు, ఇంకా బయట వేస్తున్నారు. బయట వేసేటప్పుడు వెనకాల పోర్షన్ ఉంది. వెనకాల ఉండే ఇంటి వాళ్ళు అక్కడ ఈ ఇంటికి పెయింట్ వేసేదానికి ఈ పెయింట్ వేస్తూ ఉంటే ఏమవుతుందంటే వేస్తున్నారు, ఈ గోడ ఉంటుంది చూడండి, వాళ్ళ గోడ దాన్ని సపోర్ట్ తీసుకొని వేస్తున్నారు. సపోర్ట్ తీసుకొని వేస్తూ ఉంటే ఆ ఇంటి వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, మా ఇంటిని సపోర్ట్ తీసుకోవద్దండి, ఎందుకంటే మా ఇంటిని సపోర్ట్ తీసుకున్నారంటే కన్నా మీరు పట్టుకుంటే దాంట్లో ఉండే ఇదంతా కూడా రాలుతుంది, ఇక్కడ ఈ గోడ మీద అంతా పడుతుంది, ఈ రంగులంతా కూడా వేరే అయిపోతుంది, దాన్ని అంతా మళ్ళీ మేము చేసుకోలేము అని అంటున్నారు. ఏమంటే ఇప్పుడు దీనికి సమాధానము పెయింట్ వేసేవాళ్ళు ఏమంటారు చెప్పగలరా? నేను చెప్పింది అర్థమైందా? పోనీ మీకు మీ గోడ మీద పడకుండా జాగ్రత్తగా వేస్తాంలేండి అని రిక్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు అస్సలు గోడ మీదనే కాలు పెట్టద్దు అంటున్నారుగా. ముందు ఇక్కడి నుంచి పోవాయా నువ్వు, ఇక్కడి నుంచి అంటారు. అప్పుడు ఎవరు మాట్లాడలే, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పనికి వచ్చిండే వాళ్ళే, కానీ పనికి వచ్చిండే వాళ్ళు కాబట్టి ఏం చేస్తారు, ఎవరికి చెప్తారు వాళ్ళు? ఇంటి ఓనర్కి చెప్తారు. మరి అది ఆలోచన చేయలేరా? అర్థం కాలేదా?
అర్థమైందా ఇప్పుడన్నా? అంతే, వర్కర్స్ కాబట్టి మాకేముందండి, వాళ్ళు చెప్పినారు, ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఏమన్నారు కాబట్టి మేము ఎక్కినాము, మాకేం పోతుంది, మీరు చూసుకోండి మీరు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే పోయి ఆయనకు చెప్తారు, ఆ ఇంటి ఓనర్కు, సార్ ఇలా అంటున్నారు వాళ్ళు, చూడండి మేము ఎట్లా నిలబడుకొని వేయాలి అని అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏంటి, అంతే. దీనికంతా కారణము కర్త అంతా ఎవరు? ఓనర్ అవుతాడు. అదేవిధంగానే ఇప్పుడు ఈ ఇంటికి పెయింట్ వేయించుకోవాలనుకుంటా ఉండేది ఓనర్ వేయించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఓనర్ ఏం చేశాడు, మనుషుల్ని పిలుచుకున్నాడు. ఆయన వేసుకునేది చేత కాదు కాబట్టి మనుషుల్ని పిలుచుకున్నాడు. అదేవిధంగానే ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఈ శరీరం అనేటువంటి పరికరం ఉందే, ఈ శరీరం అనే పరికరాన్ని ఇక్కడ నువ్వే ఇచ్చినావు. ఎవరిని? ఈశ్వరుని అంటున్నారు. ఈశ్వరుడు దీనికి ఓనర్. ఈశ్వరుడు ఈ శరీరము నుండి, ఈ ఇంద్రియముల నుండి, ఈ మనస్సుతో ఈశ్వరుడు ఏమైనా సరే చేసుకుంటాడు. నాకేం పని ఉంది? నాకేం సంబంధం? నాకేం సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఈయన సంకల్పం ఏమి ఉండదు, ఈయన సంకల్పం ఏం చెయ్యడు, ఈయన ఇంద్రియాలతో ఈయన చెయ్యాలని ఏం చేయడు, ఈయన శరీరంతో ఈయన ఏందో చేసేదంటూ ఏముండదు. మరేంటి? ఈశ్వరుడు అంటే ఏమి జరుగుతూ ఉండినా ఈయన సంకల్పం లేకుండా జరిగేది జరుగుతూ ఉంటుంది, దాన్ని జరుగుతూ ఉండేటట్లుగా చూస్తాడు అంతే. అది ఈశ్వరుని పైన ఆధారపడుట. ఈశ్వరుడు ఈ శరీరముతో పని చేయించుట, అదండి చెప్పినటువంటిదే భగవద్ రామానుజుల వారు. ఇప్పుడు ఇలా ఉన్నారా విశిష్టాద్వైతంలో? చూసుకోండి. అర్థమైందా? విశిష్టాద్వైతంలో ఇలా ఉన్నారమ్మ గారు? సిద్ధాంతం ప్రకారం అట్లుండాలి, కానీ ఉంటున్నారా? భగవద్గీతలో అదే కదా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ అంటే భోక్త ఎవరు? భోక్త ఈశ్వరుడు. ఈ శరీరాలన్నీ ఆ ఈశ్వరుని యొక్క పనిముట్లు. ఈ శరీరము, ఈ మనస్సు ఈశ్వరుని యొక్క పనిముట్లు. కాబట్టి ఈ శరీరంతో ఈశ్వరుడు ఏమి చేపిస్తున్నాడో అది చేపిస్తున్నాడు, నేను మధ్యలో నిమిత్త మాత్రుణ్ణి అని తను ఉంటాడు. ఇది నిజమైనటువంటి శరణాగతి. ఇది భగవంతునికి దాసుడు. ఇదన్నమాట. ఇట్లా లేకుండా ఉంటే వాడికి భగవంతుని తత్వం ఏమర్థమైనట్లు, భగవంతునికి శరణాగతి ఎట్లా అయినట్లు? సరే, మనం ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఈ శ్లోకంలోకి వద్దాం. ఇప్పుడు భగవంతుణ్ణి శరణాగతి చెందినాడు. భగవంతుణ్ణి శరణాగతి ఎందుకు చెందినాడు? మయ్యేవ మన ఆధత్స్వ, మనస్సుని భగవంతునికి సమర్పించినాడు. ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఎలాగా? సర్వము ఈశ్వరుడే చేపిస్తున్నాడు. ఆ ఈశ్వరుడే సర్వము చేపిస్తున్నాడు, నేనేమి దీనికి సంబంధం లేదు అని ఉన్నాడు. ఎందుకున్నాడు అతను అలాగా? అంటే స్వరూపానుభవము కొరకు ఉన్నాడు. స్వరూపానుభవము పొందాలంటే ఈశ్వరానుగ్రహము లేనిదే స్వరూపానుగ్రహము పొందుట జరగదు.
స్వరూపానుగ్రహం కావాలంటే, స్వరూపానుభూతి పొందాలంటే మొట్టమొదట వేదకృప, గురుకృప, ఈశ్వర కృప, అంతఃకరణ కృప 4 ఉండాలి. మొదటిది వేదకృప, గురుకృప, ఈశ్వర కృప, అంతఃకరణ కృప. ఇవి 4. వేదకృప అంటే ఏంటి? మొట్టమొదట ఇతను వేదాధ్యయనము చెయ్యాలి. వేదాధ్యయనం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత అధ్యయనం చేయాలి. ఉపనిషత్తులు, భగవద్గీత అధ్యయనం చేసి వాటి యొక్క తాత్పర్యము, వాటి యొక్క భావము అదంతా మనస్సుకు పట్టాలి. అది మనస్సుకు పట్టాలనంటే గురువు ద్వారా శ్రవణం చేస్తే దీని అర్థం ఎక్కడెక్కడ ఏ విధంగా అర్థం తీసుకోవాలనేది గురువు చెప్పిన దానిని బట్టి తను తెలుసుకుంటాడు. కాబట్టి మొట్టమొదటి వేదకృప, తర్వాత గురుకృప. ఇవి 2 అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఉన్నది ఈశ్వరుడే అనేటువంటిది చాలా స్పష్టంగా తెలియాలంటే ఈశ్వర కృప. అంటే ఇతను ఇప్పుడు ఈశ్వరుని ఆశ్రయించాలి. ఈశ్వరుని ఆశ్రయించి ఈశ్వరానుగ్రహం పొందాలి. వీడిప్పుడు అంతా అన్ని బాగానే ఉన్నాయి. వేదాధ్యయనం చేశాడు, గురువు దగ్గర గురువు అనుగ్రహం కూడా బాగానే ఉంది. తను ఏదో శాస్త్రాన్ని కూడా కొద్దిగా మనసుకు కూడా పట్టింది. ఈశ్వరానుగ్రహం ఎలాగూ ఉన్నది. అయితే వీడంతట వీడి మనస్సు ఉందే, వీడి అంతఃకరణము కరెక్ట్గా కుదరలేదు అని అనుకోండి. అంటే ఏంటి? వీడి అంతఃకరణం ఏమైందంటే ఆత్మస్వరూపము నిజమైనది, సత్యమైనది, మరి ఇంక వీడితో అంతా ఏమి పని అని అన్నాడు అనుకోండి, బాయ్ ఆడబడిపోయి. సరే, అలా కాకుండా ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు నేనే, మళ్ళీ ఇదంతా ఏంటి, దీంతంతా నాకు పనిలా, ఈశ్వరునితో పని అన్నాడు అనుకో. ఎందుకంటే అదంటే అది అంతఃకరణం కదా, అక్కడ పడిపోతాడు. లేదంటే ఉండేది ఈశ్వరుడు మాత్రమే, ఇంక ఈశ్వరుడు ఉంటే చాలు, నాకు ఇంక వేరే మక్కర్లేదు అని అన్నాడు అనుకోండి, ఆడ పడిపోతాడు. లేదు, ఈ వీళ్ళందరూ ఉన్నారే, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపాలే, అది ఈశ్వరుడు ఇలాగే ఉన్నాడు, అంతవరకే చేసుకుంటే చాలు అనుకున్నాడు అనుకో, ఆడు కూడా పడిపోతాడు. అంటే ఏంటంటే అంతఃకరణ కృప ఏమిటంటే తత్వాన్ని స్పష్టంగా తెలుసుకుని వేదకృప, గురుకృప బాగా స్పష్టంగా అధ్యయనం చేసి గురువు ద్వారా చాలా స్పష్టంగా శ్రవణం చేసి తత్ త్వం అసి, తత్ అది అంటే ఈశ్వరుడు, త్వం నీవు, అసి అయి ఉన్నావు, ఈశ్వరుడు నీవే అయి ఉన్నావు. ఈశ్వరుడు అంటే ఇక్కడ బ్రహ్మ, నీవే అయి ఉన్నావు. త్వం తద్ అసి, త్వం తదసి, నేను ఈశ్వరుణ్ణి అయి ఉన్నాను, నేనే ఈశ్వరుని అయి ఉన్నాను, ఈశ్వరుడే నేనై ఉన్నాను. ఇది రావాలి. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవ అహమస్మి. హరి ఓం. హరి ఓం. నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నానబ్బా, 9:30 పైన చేయండి. నేను క్లాస్లో ఉన్నాను, అప్పుడే చెప్పాను కదా, నేను క్లాస్లో ఉన్నాను, 9:30కు చేయండి. హలో, వినిపిస్తుందా? ఏం మనుషులే. హరి ఓం. కరెక్ట్ తెలుస్తూ ఉంది, 9:30కు చేయండి. నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను.
9. ఇప్పుడు ఎట్లుంది? మజ్జిగ తాగు. సరే, ఏం కాదులే, పడుకో, కొద్దిసేపు పడుకో. హరివు. కాబట్టి అహం బ్రహ్మ, నా నుంచి బ్రహ్మ వైపు నేను బ్రహ్మనే అయి ఉన్నాను, బ్రహ్మ నుంచి బ్రహ్మ కూడా నేను అయి ఉన్నాను. అంటే ఇక్కడి నుంచి అన్వయము, అక్కడి నుంచి వ్యతిరేకం, 2 విధాల బ్రహ్మ అనేటువంటిది స్థిరం కావాలి. అప్పుడేమవుతుంది? ఈ ఈశ్వరుని రూపంగా సర్వము ఉండేటువంటిది నేనే ఇదంతా ఉన్నది అనేది నిశ్చయం అవుతుంది. అలా కాకుండా నేను మాత్రం బ్రహ్మ అని వచ్చినాడు అనుకోండి నిర్ణయానికి, నేను బ్రహ్మ అని వస్తే ఇదంతా బ్రహ్మ అని రాలేదు, అది తప్పైపోతుంది. పోనీ ఇదంతా బ్రహ్మ అని వస్తే నేను బ్రహ్మ అని రాలేదు, అది తప్పైపోతుంది. నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఈశ్వరుని స్వరూపమే, ఓకే, బాగానే ఉంది. నేను కూడా ఈశ్వర స్వరూపం అనేది కదా రావాలా. నేను కూడా ఈశ్వర స్వరూపం అనేది రాకుండా పోతే అప్పుడు ఈ వేదాధ్యయనము ఇదంతా చేసి కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి, ఇది 2 రావాలి. ఇది రావడం కొరకు నేను ఈశ్వరుని ఆశ్రయిస్తున్నాను. ఇది అందుకు ఈశ్వరుని ఆశ్రయించడం. అక్కడ కేవలము ఆ పద్ధతిలో, ఆ సిద్ధాంతంలో పోయినప్పుడు అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత జరుగుతూ ఉంది, నా నుంచి చేయించుకుంటాను ఈశ్వరుడే అనేటువంటి స్థితిలో ఉంటారు. ఓకే, బాగానే ఉంది. ఆ స్థితిలోకి రావాలంటూ కూడా సామాన్యమైనటువంటి స్థితి కాదు అది. ఆ స్థితికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమవుతారంటే అక్కడ స్ట్రక్ అయిపోతారు. ఇంతే అని స్ట్రక్. అక్కడికి స్ట్రక్ అయ్యేది కాదు. అక్కడ స్ట్రక్ అయిన దాని గురించి కూడా మనకి ఇక్కడ ఉపనిషత్తులో చెప్పారు. అట్లా స్ట్రక్ అయితే వాళ్ళకు అజాతే స్త్రసతాం తేషాం ఉపలంభాద్వియంతి యే జాతి దోషా నసేత్స్యంతి దోషోప్యల్పో భవిష్యతి. వీళ్ళలో దోషము చాలా అల్పముగా ఉన్నది. వీళ్ళలో ఇప్పుడు దోషం అల్పంగా ఉంది, తక్కువగా ఉంది. ఏమిటి? వీళ్ళు ఏంటంటే ఈ స్థితిలో ఉండే వాళ్లకు ఆచారాలని, ధర్మాలని, పద్ధతులని అన్నీ పట్టుకుంటున్నారు, కానీ బ్రాహ్మీ స్థితిని మాత్రం పట్టుకోలేదు వాళ్ళు. అయితే మిగతా ఈశ్వరుని పట్టుకొని ఉన్నారు. దానికోసం వీళ్ళు ఎంత పద్ధతులుగా ఉంటారంటే అన్ని పద్ధతుల్లోనూ ఉంటారు. ఆ ఒక్క దాని దగ్గర దోషం ఉంది కాబట్టి అది స్వల్పమైన దోషమే, అది ఈశ్వరుడు వాళ్లకు తొలగించి బ్రాహ్మీ స్థితిని పొందేటువంటి సామర్థ్యాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈశ్వరుని ఆశ్రయించి తీరాలి అనేటువంటిది ఇక్కడ విషయం. సరే, ఇప్పుడు దీన్ని మనం ఆ స్థితికి రావాలనే లక్ష్యం మనకు కావాలిగా.
అలా వచ్చినప్పుడు ఏమైపోయింది? భోక్త నేను కాదు అనే స్థితికి వస్తే, నేను కర్త కూడా నేను కాదు అనేస్తే అప్పటికి బ్రాహ్మీ స్థితి వస్తాడు. ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు ఇక్కడ భోక్త నేను కాదు, ఈశ్వరుడు చేపిస్తున్నాడు, నా ద్వారా చేపిస్తున్నాడు, నా ఇంద్రియాలతో చేస్తున్నాడు, ఇక్కడ ఇదంతా జరుగుతూ ఉంది, ఈ మనసుతో పలికిస్తున్నాడు, ఇదంతా ఉంది చూడండి. అప్పుడు వీడు కర్త అయి ఉన్నాడు, వీడు కర్త అనే భావనలో ఉన్నాడు. కానీ నేను కర్తను కూడా నేను కాదు అని రావాలి. కర్తను కూడా నేను కాదు, భోక్తను నేను కాదు. కర్త భోక్త రెండు ఎప్పుడు కాకుండా పోతాడో అప్పుడు బ్రాహ్మీ స్థితి. మరి కర్త భోక్త రెండు కాకుండా పోవడం ఎట్లాగా అంటే, అందుకే ఇక్కడ చెప్తాను. మొదట ఏంటి? మయ్యేవ మన ఆధత్స్వ, మనస్సును ముందు నా యందు నిలుపు. మనస్సును నా యందు నిలిపితే ఏమవుతాడంటే ఏకాగ్రత వచ్చేస్తుంది. ముందు ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత అంటే చెప్పుకున్నాం, మళ్ళీ మీరు ఒకవేళ వెనకన్నా ఉంటే శ్రవణం చేయండి. ఏకాగ్రత వచ్చిన తర్వాత ఇప్పుడు బుద్ధిని కూడా ఈశ్వరుని యందు నిలపాలి. బుద్ధిని కూడా ఈశ్వరుని యందు నిలిపితే, అంటే మనస్సు భగవదర్పితమైనది, బుద్ధి కూడా భగవదర్పితమైనది. అప్పుడు నివసిష్యసి, అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? అప్పుడు మొత్తం ఈశ్వరుడే అనేటువంటి స్థితి నీకు వస్తుంది. ఈశ్వరుడే అనేటువంటిది నీకు వస్తుంది. అప్పుడు అత ఊర్ధ్వం, నువ్వు అక్కడి నుంచి పై స్థితికి నువ్వు వెళ్ళిపోతావు, దాటికి నేను పంపిస్తాను. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలంటే, దీనికి మీకు సింపుల్గా చెప్తాను నేను ఇంకా మీకు డీప్గా చెప్తే కొద్దిగా కష్టమవుతుంది. డీప్గా చెప్పేటువంటిది ఆ స్థితికి వెళ్ళినప్పుడు మళ్ళీ దాని గురించి విచారం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తానంటే, కర్తను నేను కాదు అనేటువంటి స్థితి రావాల. భోక్త నేను కాదు అనేది వచ్చిన తర్వాత కర్త నేను కాదని వస్తుందండి. ఇప్పుడు చూడండి, నిర్మమ నిరహంకార, మమకారము అహంకారము రెండు పోవాలి. మమ అంటే నేను, నాది, మమ అంటే నాది, అహంకారం అంటే నేను నాది, ఇవి రెండు పోవాలి. నేను నాది ఇవి రెండు పోతే అప్పుడు ఏది మిగులుతుందో అది సత్యమైనది. భగవద్గీత అంతా తీసుకుంటే ఇది రెండింటి కోసమేనండి భగవద్గీత. ఏ రెండింటి కోసము? నిర్మమో నిరహంకార, మళ్ళా నిర్మమో నిరహంకార, సమదుఃఖ సుఖ క్షమి, అది ఉంటుంది. అదే నిర్మమో నిరహంకార. ఇంకా భగవద్గీతలో అక్కడక్కడ చెప్పాడనమాట భగవంతుడు. నిర్మాణమోహ, మానము మోహము పోవాలి అంటే ఏంటి? అదే ఇక్కడ అహంకార మమకారములు రెండు. ఇప్పుడు అహంకార మమకారములు రెండు పోవడం అంటే ముందు అహంకారం పోవాలనా లేదా మమకారం పోవాలనా? ముందు చూడండి, అహంకారం పోతే మమకారం ఎట్లాగూ పోతుంది. మొట్టమొదట మమకారం అనేటువంటిది కొంత దూరం మనమే చేయాలి. మమకారాన్ని విషయము ద్వారా, వేదాధ్యయనము ద్వారా కొద్దిగా తెలుసుకొని మమకారమును మనమే కొద్దిగా భావనారూపంగా విడిచిపెట్టాలి. భావనారూపంగా విడిచిపెట్టుట, పూర్తిగా విడిచిపెట్టమని నేను ఇక్కడ చెప్పట్లేదు. భావనారూపంగా ముందు విడిచిపెట్టు, తరువాత నీకు అహంకారం పోతుంది. జ్ఞానముతో అహంకారం పోతుంది. జ్ఞానముతో అహంకారం ఎప్పుడు పోయిందో మమకారం కూడా పూర్తిగా అప్పుడు పోతుంది. అంతవరకు మమకారం పోదు. మమకారం పోవాలనంటే